I am busy. I am busy. After I am busy, we have to use V1 plus inform plus something. This is the structure. I am busy. I am busy after we have to use V1 plus inform plus something. Okay, let's see how we can use this structure. This structure is used for the structure is used to express structure is used to express an ongoing action or activity that the speaker was engaged during a specific period in the past. Okay. So the structure is I am busy. Sorry, I was busy. I was busy. The structure is I was busy. I was busy. I was busy plus V1 plus inform. Okay, what is the structure? The structure is used to express an ongoing action or activity that the speaker was engaged in that during a specific period in the past. Means in some particular time the speaker was very busy. అతడు అంటే చెప్తున్నటువంటి వ్యక్తి ఆ సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎలాగా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, I was busy finishing my work అంటే ఆ సమయంలో నేను నా వర్క్ ఫినిష్ చేస్తూ ఉన్నాను అంటే సమ్ పర్టికులర్ వర్క్లో బిజీగా ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ బిజీ రీడింగ్ బుక్స్ ఆల్ ద డే. ఆ రోజంతా నేను బుక్స్ చదవడంతో బిజీగా గడిపాను అని. ఐ వాజ్ బిజీ ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్. నేను నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అంటే ఐ వాజ్ వెరీ బిజీ బై ప్రిపేరింగ్ ఫర్ మై ఎగ్జామ్స్ అని. ఓకే, ఐ వాజ్ బిజీ అటెండింగ్ మీటింగ్స్ ద హోల్ డే. ఆ రోజంతా నేను మీటింగ్స్ అటెండ్ అవ్వడంతో సరిపోయింది అంటే ఐ వాజ్ వెరీ బిజీ బై అటెండింగ్ ద మీటింగ్స్ ద హోల్ డే. ఆ రోజంతా మీటింగ్ అటెండ్ అవడంతోనే సరిపోయింది అని. ఓకే, ఐ వాజ్ బిజీ క్లీనింగ్ మై కార్. ఎస్టర్డే, నిన్న నాకు కారు క్లీన్ చేయడంతో బిజీగా ఉన్నాను అని. నెక్స్ట్, ఐ వాజ్ బిజీ టాకింగ్ ఓవర్ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉన్నాను అని. ఓవర్ ఫోన్ ఎస్టర్డే. ఓకే, ఐ వాజ్ బిజీ ప్రాక్టీసింగ్ క్రికెట్.
ఐ వాజ్ బిజీ ప్రాక్టీసింగ్ క్రికెట్ ద హోల్ డే. రోజంతా నేను క్రికెట్ ఆడడంతో గడిపాను అని, బిజీగా గడిపాను అని. ఐ వాజ్ బిజీ పెయింటింగ్ పిక్చర్స్ పెయింట్ చేయడంలో బిజీగా ఉన్నాను అని. ఐ వాజ్ బిజీ షాపింగ్. ఐ వాజ్ బిజీ షాపింగ్. నేను షాపింగ్ చేస్తూ బిజీగా ఉన్నాను అని. ఐ వాజ్ బిజీ క్రియేటింగ్ మై ఓన్ వెబ్సైట్. నేను వెబ్సైట్ క్రియేట్ చేయడంలో బిజీగా ఉన్నాను అని. ఐ వాజ్ బిజీ ఫిక్సింగ్ మై కార్. నా కారు రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నాను అని. ఐ వాజ్ బిజీ వాచింగ్ ఏ మూవీ. నేను మూవీ వాచ్ చేయడంలో బిజీగా ఉన్నాను అని. ఐ వాజ్ బిజీ సమ్ ఫిష్. నేను చేపలు పట్టడంలో బిజీగా ఉన్నాను అని. ఐ వాజ్ బిజీ బేకింగ్ ఏ కేక్. కేక్ చేయడంలో నేను బిజీగా ఉన్నాను. ఓకే, నెక్స్ట్. ఐ వాజ్ బిజీ హెల్పింగ్ మై పేరెంట్స్. నేను పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ బిజీగా ఉన్నాను అని. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే దట్ యు ఆర్ బిజీ ఇన్ ద పాస్ట్. అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్. మీరు గతంలో బిజీగా ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ యొక్క స్ట్రక్చరు చాలా ఉపయోగపడుతుంది అనమాట మన డైలీ లైఫ్లో. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్ టు ఎక్స్ప్రెస్ దట్ you are busy in the past. By using this structure you can create as many examples as you can. మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట దీని యొక్క హెల్ప్తో. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్.